సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో రింగ్ థియరీ థర్డ్ యూనిట్లో ఇంపార్టెంట్ అన్నమాట. ఇది క్లాస్ 2. సో క్లాస్ 2 అన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థీరం చాలా ఈజీగా ఉంటుంది నాన్న. గ్రూప్ థియరీ ఎవరైతే చేశారో వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో సెమ్ 3లో ఆల్రెడీ చేసాం కాబట్టి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా. సో బిఫోర్ ఇంట్రడక్షన్ క్లాస్లో నేను చిన్న లాజిక్ అయితే చిన్నది మిస్ అయ్యా. కోషియంట్ రింగ్ అనేది ఇంకొకటి కూడా ఉంటుంది. సో నేను మీకు మర్చిపోయాను చెప్పడం. సో ఎలా ఉంటుందంటే నాన్న, కోషియంట్ రింగ్ అనేది మనకి ఎప్పుడు కూడా x/b r/i ఈ రూపంలో ఉంటుంది నాన్న. ఇప్పుడు కూడా బైస్ రూపంలోనే ఉంటుంది ఎప్పుడు. ఓకే. సో దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే a+u+b+u ఉంటే కనుక మనం ఎలా కామన్ తీస్తామంటే కోషియంట్స్ని ఫస్ట్ తీస్తాం. కోఎఫిషియెంట్స్ని a+b+u యూని కామన్ తీసేస్తాం ఇక్కడ. సో మనం ఇలా యూని అయితే కామన్ తీస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అయితే అలా చేస్తాం. a+u ఇంటూ b+u సేమ్ నాన్న, ప్లస్ ప్లస్లో ఇంటూ వస్తుంది. a.b+u అంతే, ఇంకేమీ కాదు. నెక్స్ట్ ఒకవేళ డైరెక్ట్గానే మనకి ఇలా ఇచ్చేసాడు అనుకో, అప్పుడు మనం ఎలా రాయాలి? సింపుల్, a ఇంటూ యూ a+u, b ఇంటూ యూ b+u. ఓకే, రెండిట్లు కలిపి చెప్పానన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ 2లో ఇంపార్టెంట్ థియరం అన్నమాట. ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేస్తాం ఫస్ట్ క్లాస్లో. సో ఎవ్రీ కోషియంట్ రింగ్ ఆఫ్ కామ్యుటేటివ్ రింగ్ ఈజ్ ఆల్సో కామ్యుటేటివ్. చూడండి, ఎవ్రీ కోషియంట్ రింగ్ ఆఫ్ కోషియంట్ రింగ్ అయిన కామ్యుటేటివ్ రింగ్ అనేది కామ్యుటేటివ్ రింగ్ కూడా అవుతుంది అని చూపించమన్నారు. ఓకే, చూపిద్దాం. నెక్స్ట్ గివెన్ సెట్ మనకి కోషియంట్ రింగ్ అంటే తెలుసు, ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను మీకు. కోషియంట్ రింగ్ అనేది మనకి ఎలా ఉంటుందన్న, ఈ రూపంలో అయితే ఉంటుందన్నమాట. ఓకే, r/i = x+i/x/r. సో అదే ఇక్కడ నేను వేసాను. టు ప్రూవ్ దట్ సెట్ ఈజ్ కామ్యుటేటివ్ రింగ్. ఓకే, ప్రూవ్ దట్ సెట్ ఈజ్ కామ్యుటేటివ్ రింగ్ ప్రూవ్ చేద్దాం. సింపుల్, మనకు తెలుసు ఆల్రెడీ రింగ్ అవ్వాలంటే మనకి ఏం అవ్వాలన్నా 8 ప్రాపర్టీస్ ఎప్పుడు మనకు కావాలి. అదేంటి? ఏబిలియన్ ఫస్ట్ వన్, సెకండ్ సెమీ గ్రూప్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. సో ఇవైతే మనకు సాటిస్ఫై అయ్యాలి. ఇందులో 5, ఇందులో 2, ఇందులో 1, మొత్తం 8 అయితే మనకు సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ నేను ఇదైతే ఒక ఎలిమెంట్ కింద తీసుకుంటున్నాను, r/i, ప్లస్. ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని చూపిద్దాం. ఎలిమెంట్ అంటే కాదు, ఈ ఫామ్లో ఉంటుంది కాబట్టి మనం ఈ ఫామ్లోనే ఎలిమెంట్ తీసుకోవాలి. సో ఇప్పుడైతే మనం కామ్యుటేటివ్ రింగ్ అనేది చూపిద్దాం. ఫస్ట్ వన్ క్లోజర్ అంటే ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. అదేంటి? x+i, y+i. ఇక్కడ మనకి మీనింగ్ ఏంటంటే మనకి గ్రూప్ థియరీ ప్రకారం చూసుకుంటే ఏ, ఇది బి. ఓకే, కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో ఎక్స్ ఒక ఎలిమెంట్, ఐ ఒక ఎలిమెంట్, ఇక్కడ ఒక ఎక్స్, అక్కడ ఒక ఐ అంటే ఇప్పుడు మనం ఏబిసిడి ఇలా రాసుకోకూడదు నాన్న. x+i అనేది ఒక్క ఎలిమెంటే. ఏ ఫామ్లో ఉంది అది? r/i ఫామ్. సారీ, x+i. ఓకే, x+i అనేది ఒక ఎలిమెంట్. సో ఇక్కడ కూడా మనం అలాగే తీసుకున్నాం. ఓకేనా. ఏబి ఉండాలి కాబట్టి మనకు తీసుకున్నాం. బై మనం ప్లస్ పరంగా చేస్తాం ఫస్ట్ని. ఓకే, చూడు ఇక్కడ పెట్టిన ఆల్రెడీ. చూద్దాం నౌ. దీన్ని బట్టి ఏమవుతుంది? x,y బిలాంగ్స్ టు r అవుతుంది. నౌ x+y ఇందాక వెళ్ళి చెప్పా ఎలా ఉంటే ఎలా రాసుకోవాలి, 2 ఎలిమెంట్స్ అనేవి ఎలా ఇస్తే అని ఆల్రెడీ మీకు. ఓకేనా, గుర్తుందా? సేమ్ అలాగే రాస్తాం ఇప్పుడు. చూడు ఇచ్చింది x+i. సో x+i ఇది i అన్నమాట, కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో x+i, y+i ఈక్వల్ టు, ఇక్కడ మనం ఐని కామన్ తీయాలి. ఇందాక దాంట్లో మనం యూని కామన్ తీసుకున్నాం కదా, ఇక్కడ i. x+y ప్లస్ i బిలాంగ్స్ టు దేంటి? r/i. ఓకే, సిన్స్ x+y బిలాంగ్స్ టు క్యాపిటల్ R. ఓకేనా. సో మనకైతే క్లోజర్ అయితే అయిపోయింది. చాలా ఈజీగా ఉంటుంది. గ్రూప్ థియరీ చేసిన వాళ్ళకైతే వెన్నలాగా ఉంటుంది అన్నమాట. ఓకే, అసోసియేటివ్లో మనం 3 ఎలిమెంట్స్ తీసుకోవాలన్న. ఇక్కడ లెక్క ప్రకారం మనకి ఇదేంటి? A, B, C.
అసోసియేటివ్ అనేది మనకి ఎడిషన్ పరంగా ఈ రూపంలో ఉంటుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ప్లస్ సి. సేమ్ అలాగే రాస్తున్నాను. సో మనకు ఫస్ట్ ఏ ప్లస్, సో నేనైతే రివర్స్ తీసుకున్నా, ఎలాగైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అనేది. సో ఇక్కడ నేను చూడొచ్చు ఏ ప్లస్ బి ప్లస్ సి, ఈ ఫామ్ అయితే తీసుకున్నాను నేను. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం ఇప్పుడు? రెండు ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఐ. మనం ఐని కామన్ తీస్తాం మొత్తం మూడింటి నుంచి, అవునా? ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు బ్రాకెట్ని ఇంటర్చేంజ్ చేయాలి. ఎక్స్కి వైకి ఉంది కదా, ఇప్పుడు వైకి జెడ్కి పెట్టా, ఓకే, ప్లస్ ఐ. నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఇక్కడ మనం XY ఉంటే మనం ఎలా రాసాం? జాగ్రత్తగా చూడు, ఇక్కడ XYకి బ్రాకెట్ ఉంటే మనకి ఎలా ఉంది? ఎక్స్ ప్లస్ ఐకి వై ప్లస్ ఐకి ఒక పెద్ద బ్రాకెటే ఉంది. ఇప్పుడు వై ప్లస్ జెడ్కి బ్రాకెట్ ఉంది. ఇప్పుడు దీనికి ఒక పెద్ద బ్రాకెట్ వేయాలా వద్దా? వేసేద్దాం. ఇక్కడ ఎక్స్ విడిగా ఉంది, ఇక్కడ జెడ్ విడిగా ఉంది, అప్పుడు ఏమన్నా మనకి ఉందా? సేమ్ అలాగే రాసుకున్నాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఐ జెడ్ ప్లస్ ఐకి పెద్ద బ్రాకెట్ వేసుకున్నాం, ఓకేనా? నెక్స్ట్ ఐడెంటిటీ. సో చాలా ఈజీ. ఐడెంటిటీ అంటే ఏ ప్లస్ ఈ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ, అంటే మనం ఏ ఎలిమెంట్ తీసుకున్నామో మళ్ళీ అదే ఎలిమెంట్ మనకు రావాలి చివరికి, ఓకేనా? నెక్స్ట్ ఎడిషన్ పరంగా ఇప్పుడు ఐడెంటిటీ అంటే జీరో నానా, ఓకే, జీరో ప్లస్ ఎనీథింగ్, జీరో ప్లస్ వన్, వన్. ఎడిషన్ మల్టిప్లికేషన్ పరంగా 1 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అంటే 2 ఇంటూ 1 2, 3 ఇంటూ 1 3, అంటే మనం ఏం తీసుకున్నామో అదే ఎలిమెంట్ రావాలి అక్కడ, ఓకే? ఎగ్జాంపుల్గా చెప్తున్నా 1, నువ్వు ఎగ్జాంపుల్గా మల్టిప్లికేషన్లో 0 పెట్టావు అనుకో, 3 ఇంటూ 0 0 అయిపోతుంది. ఇక్కడ 3 zeros 0, ఓకే. లేదు ఇక్కడ ఎడిషన్లోనే 1 పెట్టాము అనుకో, 1 ప్లస్ 1 అంటున్నాను 2, నువ్వు తీసుకుంది 1, నీకు వచ్చింది 2, మారిపోతుందా లేదా? సో అందుకని మనకి ఎడిషన్కి ఏమో ఏంటి 0 అండ్ ఐడెంటిటీ 0 అండ్ మల్టిప్లికేషన్కి 1 అనమాట, ఓకే? సేమ్ అదే ఎక్స్ ప్లస్ ఐ సేమ్ ఎలిమెంట్ ఎక్స్ ప్లస్ ఐ బై ఆర్ బై ఐ అన్నమాట. సో దీని పేరు అయితే మర్చిపోయాను సడన్గా, సారీ. నా ఎక్స్ ప్లస్ ఐ అంటే మనకి ఒక ఎలిమెంట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో నేను 0 అయితే పెట్టుకున్నాను, ఓకేనా? ఎనీ ప్రాబ్లం. 0 అనేది ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నాను నేను. ఇది ఎలిమెంట్ 1, ఇది ఎలిమెంట్ 2, ఇది ఐడెంటిటీ. అంటే ఇక్కడ ఏ అన్నమాట ఎక్స్ ప్లస్ ఐ అనేది, ఇక్కడ ఈ వచ్చేసి ఏంటి 0 ప్లస్ ఐ అన్నాను, ఓకే? 0 ప్లస్ ఐ అనేది సెకండ్ ఎలిమెంట్, ఓకేనా? క్లారిటీగా ఎక్స్ ప్లస్ ఏ అనేది ఏ, 0 ప్లస్ ఐ అనేది ఈ. సో కన్ఫ్యూజన్ అవ్వద్దు ఎక్కడ కూడా. సో ఇప్పుడు మనకు 2 ఎలిమెంట్స్ సేమ్ యాషెస్ రాసుకున్నాం. 2 ఎలిమెంట్స్ ఉన్నట్టు మనం ఎలాగ రాసుకోవాలో మనకు ఆల్రెడీ తెలుసు. ఎక్స్ ప్లస్ 0 ప్లస్ ఐని కామన్ తీసాం. నెక్స్ట్ ఏం వస్తుంది ఇప్పుడు? ఎక్స్ ఇంటూ 0 0, ఎక్స్ ప్లస్ 0 అంటే ఎంత? ఎక్సే. 1 ప్లస్ 0 అంటే 1 వస్తుంది, ఇంకా అటుకి వెళ్ళిపోయి 1కి ఏం కలపకపోతే ఏముంటుంది? 1 ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ కూడా ఏం కలపకపోతే ఎక్సే ఉంటుంది, ఎక్స్ ప్లస్ ఐ. రివర్స్ తీసుకో. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐ తీసుకున్నావు కదా, ఇప్పుడు 0 ప్లస్ ఐ తీసుకో. 0 ప్లస్ ఐ ప్లస్ ఎక్స్ ప్లస్ ఐ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. దీన్ని బట్టి ఏమర్థమైంది? 0 ప్లస్ ఐ ఈజ్ ద 0 ఎలిమెంట్ ఆఫ్ ఆర్ బై ఐ, ఓకే? నెక్స్ట్ ఇన్వర్స్ అంటే మనం తీసుకున్న దానికి మైనస్ కూడా ఉంటుంది అనేది చూపించాలి నాన్న, ఓకేనా? 2 తీసుకున్నాం, 2కి -2 ఉంటుందని, 3 -3 ఉంటుంది, 4కి -4 ఉంటుంది, ఓకేనా? క్లారిటీ. చూద్దాం మనం తీసుకున్న ఎలిమెంట్ ఏంటన్నా ఫస్ట్ నుంచి కూడా ఎక్స్ ప్లస్ ఐ బిలాంగ్స్ టు ఆర్ఐ. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ఐ ఉందనుకో, ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. సార్ ఇదేంటి సార్ మళ్ళీ అనుకోవద్దు, మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఓకే? ఎక్స్ అనేది రింగ్లో ఎలిమెంట్ అన్నమాట. ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు దానికి ఇన్వర్స్ కూడా ఉంటుందని చెప్పావు ఇప్పుడే, -x బిలాంగ్స్ టు ఆర్. అలాంటప్పుడు దీనికి ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు దానికి ఒక ఎలిమెంట్ ఉంటుంది కదా, సేమ్ అదే, జస్ట్ మైనస్ పెట్టాను అంతే. ఇక్కడ ఇదేమో ఎక్స్ అది, ఇదేమో -xది, ఓకే? ఇంటూ చేసేద్దాం సింపుల్గా. ఎక్స్ ప్లస్ ఐ -x ప్లస్ ఐ ఈక్వల్ టు ఏం రాసుకొచ్చినానా? ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఐ. ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే 0 ప్లస్ ఐ. నెక్స్ట్
మైనస్ ఎక్స్ ప్లస్ ఐ. ఇప్పుడు రివర్స్ సేమ్ ఐడెంటిటీ లాగే నువ్వు తీసుకున్న దానికి ఐడెంటిటీ రావాలి. ఇక్కడ ఏమైతే వచ్చిందో అదే ఇక్కడికి రావాలి చివరికి. ఓకే, మైనస్ ఎక్స్ ప్లస్ ఐ ప్లస్ ఎక్స్ ప్లస్ ఐ, మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ మైనస్ మైనస్. సో మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకా మిగిలింది ఐ ఒకటే, అంటే ఇక్కడ జీరో వచ్చేస్తుంది. జీరో ప్లస్ ఐ ఎనీథింగ్. ఏంటి జీరో ప్లస్ ఐ అంటే ఇంక జీరో ప్లస్ ఐ మీనింగ్. ఓకేనా? మైనస్ ఎక్స్ ప్లస్ ఐ ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ. సో మనకి తీసుకున్నది వచ్చిందా లేదా? ఎడిటివ్ ఇన్వర్స్ అంటున్నాను, మనకు ఆల్రెడీ చెప్పా. ప్లస్లో ఎంత ఎడిషన్ ఇన్వర్స్. ఈ అంటే ఏంటి ఐడెంటిటీ? జీరో అండి. సో అదే వచ్చింది చూసావా, జీరో ప్లస్ ఐ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి మనకి గ్రూప్ అయింది నాన్న, ఇక్కడికి మనకి గ్రూప్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే మనకి కాంపిటేటివ్ రింగ్ కూడా ప్రూవ్ అవ్వాలి. అది కూడా ప్రూవ్ చేద్దాం. ఎక్స్ ప్లస్ ఐ కామా వై ప్లస్ ఐ బిలాంగ్స్ టు ఆర్ఐ. నౌ ఎక్స్ ప్లస్ ఐ ప్లస్ వై ప్లస్ ఐ సేమ్ రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇది ఏ ఫామ్ అంటే ఈ ఫామ్, జస్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ చూపించాలంటే సింపుల్. టూ ఎలిమెంట్స్, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐ అనేది ఏంటన్నా ఏ, వై ప్లస్ ఐ అనేది బి. ఈజీ, వెరీ ఈజీ. ఎక్స్ ప్లస్ ఐ వై ప్లస్ ఐ అంటే ఏ ప్లస్ బి అన్నమాట, ఈక్వల్ టు మనకి ఎలా రాసుకోవాలి ఇది ఆల్రెడీ తెలుసు, నేను మళ్ళీ చెప్పను. ఎక్స్ ప్లస్ వై ఇంటూ వై ప్లస్ ఐ, ఐని కామన్ తీసాం. ఓకే, రివర్స్ అయ్యి ఇప్పుడు రివర్స్, ఎక్స్ని వైని రివర్స్ అయ్యి వై ప్లస్ ఎక్స్ ప్లస్ ఐ. ఓకే, ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? ఇందాక మీకు చెప్పాను స్టార్టింగ్ 1 minute. ఏ ప్లస్ బి కానీ ఎలా వచ్చేసిందంటే ఎలిమెంట్ దాన్ని ఎలా రాసుకోవాలి అని చెప్పా. ఏ ప్లస్ యూ ప్లస్ ఏ బి ప్లస్ యూ, సేమ్ అదే రాశాను నాన్న. చూడు, వై ప్లస్ ఐ ఎక్స్ ప్లస్ ఐ, అంతే సింపుల్. వై ప్లస్ ఐ ఎక్స్ ప్లస్ ఐ అయిపోయింది. ఇక్కడతో మనకి ఎబిలియన్ ప్రూవ్ అయిందన్న. ఎబిలియన్ సాటిస్ఫైడ్ అని రాసుకోవచ్చు. ఓకే, ఎబిలియన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ సెమీ గ్రూప్ అవ్వాలంటే మనకి ఏంటంటే మల్టిపుల్ ద్వారా మనకి రెండు అయితే సాటిస్ఫై అవ్వాలని, అది క్లోజర్ అండ్ అసోసియేటివ్. సో క్లోజర్లో మనకి రెండు ఎలిమెంట్స్ ఉండాలి, ఏ బి. సో తీసుకున్నాను, ఇంటూ చేయాలన్నమాట. ఏ ఇంటూ బి ఈక్వల్ టు, సో అదే చేస్తున్నా. సో ఎక్స్ ఇంటూ వై ప్లస్ ఐ. సో ఆల్రెడీ ఇది మీకు తెలుసు కదా, ఫాస్ట్గా అయితే వెళ్తున్నాను, కొంచెం లెంత్ అవుతుంది వీడియో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. ఎక్స్ ఇంటూ వై ప్లస్ ఐ, రివర్స్ అయ్యి వై ఇంటూ ఎక్స్ ప్లస్, దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం? సేమ్ ఇక్కడలాగే, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది. వై ప్లస్ ఐ ఎక్స్ ప్లస్ ఐ, సేమ్ అంతే రాస్తాం. దేర్ ఫోర్ ఆర్ బై ఐ ప్లస్ ప్లస్ కమ డాట్ ఈజ్ ఏ కాంపిటేటివ్ రింగ్ అన్నమాట. అసోసియేటివ్ సేమ్ ఇంటూ ఏ. సో మల్టిప్లికేషన్తో చేయాలన్నమాట. యాజ్ ఇట్ ఈస్ 3 elements ఎక్స్ వై జెడ్ ఏబిసి అన్నమాట. సో ఆల్రెడీ మీకు తెలుసు కదా ఎలా చేయాలో, ఈ ఫార్ములా అయితే ఉంటుంది, ఇంటూలో అయితే ఫార్ములా. సో అదే ఫార్ములా అయితే చేశాను, చూసుకోండి. ఓకేనా? నో డౌట్, ఎక్కడ డౌట్ అయితే పడద్దు, క్లారిటీగా ఉంటుంది. ఫస్ట్ ఏబీకి అయితే ఒక బ్రాకెట్ పెట్టుకున్నాం, సిని విడిగా వదిలేసాం. నెక్స్ట్ షార్ట్కట్లో మనకి ఎలా రాసుకోవాలో తెలుసు, ఆయన కామన్ తీసాం. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ వైకి ఉన్న బ్రాకెట్స్ని వైజెడ్కి పెట్టాం, బ్యాక్ రావాలి. ఇప్పుడు వైజెడ్ పెట్టాం. ఇప్పుడు వైజెడ్ని మనం సెపరేట్ చేసుకుంటే ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ ఐ సెపరేట్ అయిపోద్ది, ఎందుకంటే ఇక్కడ జెడ్ ఎలా సెపరేట్గా ఉందో ఇక్కడ ఎక్స్ కూడా ఇప్పుడు అలా సెపరేట్ అయ్యింది. ఇప్పుడు వైజెడ్కి బ్రాకెట్ ఉంది కాబట్టి మనం ఎలా రాసింది ఇట్లా అలాగే రాస్తాం. వై ప్లస్ ఐ జెడ్ ప్లస్ ఐ, సింపుల్ అయిపోయింది. మీకు ఇంకా ఇది రాయడం రాకపోతే సింపుల్గా చెప్పనా, ఇదే లైన్ రాసేసి అదే లైన్ రాసి జస్ట్ బ్రాకెట్లు మార్చి అంతే. ఎక్స్కి వైకి ఉన్నదాన్ని వైకి జెడ్కి పెట్టాయి, ఇంకేం అవసరం లేదు, సింపుల్గా. డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఇంపార్టెంట్ థింగ్ నాన్న. సో ఇది ఎలా ప్రూవ్ చేయాలంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. అబ్బో పెద్ద టాస్కే, చూద్దాం. ఏ ఇంటూ బి ప్లస్ సి అన్నట్టు, ఏ నాన్న ఎక్స్ ప్లస్ ఏ, ఐ అనేది ఏంటి మనకి వేరియబుల్ ప్రకారం ఐ, ఏ బి సి. సో తీసుకోవచ్చు, ఏ తీసుకున్నాను, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐని కామన్గా రాసేసాను. ఇక్కడ వై జెడ్ని ఎలా రాసుకోవచ్చు మళ్ళీ మీకు తెలుసు ఆల్రెడీ, వై ప్లస్ జెడ్ ప్లస్ ఐ, ఐని కామన్ తీస్తా. సో ఎక్స్ ప్లస్ ఐ అని, సో ఇక్కడ కూడా ఎక్స్కి కామన్ వెళ్ళిపోద్ది ఐ అనేది మొత్తానికి. ఓకేనా?
నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం xy ప్లస్ xz. ఇక్కడ చూడన్నాను x ఇంటూ వై xy, x ఇంటూ జెడ్ xz, ఓకేనా, ప్లస్ ఐ. ఇప్పుడు చూడు x ప్లస్ xy ప్లస్ ఐ విడివిడిగా రాసుకున్నాను. దీనికి ఐ వర్తింతుంది, దీనికి ఐ వర్తింతుంది, కాబట్టి y ప్లస్ ఐ xz ప్లస్ ఐ అదే రాసుకున్నాను. సో దీన్ని బట్టి నువ్వు ఎలా రాసుకోవచ్చు నాన్న, ఇప్పుడు x ప్లస్ ఐ రాసుకోవచ్చు, y ప్లస్ ఐ రాసుకోవచ్చు కదా, ప్లస్ x ప్లస్ ఐ రాసుకోవచ్చు, z ప్లస్ ఐ రాసుకోవచ్చు. సేమ్ అదే రాసాం. వి ప్రూవ్ దట్ ఏంటి, x ప్లస్ ఐ z ప్లస్ ఐ ఇంటూ x ప్లస్ ఐ. ఇప్పుడు రివర్స్ నాన్న, రివర్స్ సేమ్ అంతే, ఓకేనా, యాజ్ ఇట్ ఈజ్. సరేనా. నెక్స్ట్ లాస్ట్ది కామ్యుటేటివ్ ప్రాపర్టీ అని చూపించాలి. ఏంటి, మల్టిపుల్ పరంగా చూపించాలి నాన్న ఇది. సో ఇక్కడ మనం కామ్యుటేటివ్ రింగ్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనం ఎడిషన్ ప్రకారంగా చూసాం, కాబట్టి ఇక్కడ మనం మల్టిపుల్ ప్రకారంగా చూపించాలి. చాలా ఈజీ. ఏబి తీసుకో, ఏబి అంటే ఎలిమెంట్స్ వేరే కాబట్టి మనకి ఏ ఇంటూ చెయ్యి, ఐ కామన్ ఆల్రెడీ తెలుసు, రివర్స్ చెయ్యి. ఇప్పుడు XYని YX వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, y ప్లస్ ఐ x ప్లస్ ఐ. సింపుల్, ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్. ఓకే, అలాగే రాసుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా లెంత్ వచ్చింది సమ్ అనేది. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.